చివరిగా నాది ఒకటే మాట. ఆనాడు మీ అందరి అండదండలతోని 15 సంవత్సరాలు అన్నం తిన్నామో, అటుకులు బుక్కినామో, ఉపాసం ఉన్నామో, పోరాటం చేసి తెలంగాణ తెచ్చినాం. నా చావు కూడా తెగించి దీక్ష పట్టి తెలంగాణ తెచ్చినాం. కానీ ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడని సంస్కారం ఏంది? కేసీఆర్ నీ గుడ్లు వేకి గోటీలు ఆడుకుంటా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఆఖరికత్తే నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? ధర్మమేనా? తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఇన్నేళ్లు పోరాటం చేసిన వ్యక్తిని, వచ్చిన తెలంగాణను తెల్లగా చేసిన వ్యక్తిని, తెలంగాణకు మంచినీళ్లు, కరెంటు, సాగునీళ్ల కోసం తన్లాడిన వ్యక్తిని నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనొచ్చునా? ధర్మమేనా ఇది? ఇది మన తెలంగాణ గౌరవమా? కాబట్టి న్యాయం, ధర్మం మీరు చెప్పండి. ఎవరికి కర్రుగాల్చి వాత పెట్టానో, ఎవరిని అందలం ఎక్కియానో నిర్ణయించేది మీరు. శక్తి ఉన్నది మీ దగ్గర. కాబట్టి ధర్మాన్ని గెలిపించండి, బీఆర్ఎస్ను గెలిపించండి. మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, నేను గ్యారంటీగా చెప్తున్నా. మీకేం అనుమానం అవసరం లేదు. ఇలా బగ్గుమంటున్న తెలంగాణ ఎక్కడికి పోయినా నా బస్సు కదలనిత్తలేరు. ఊరూరికి పూలదాలుడు, గుమ్మడికాయలు కొట్టుడు, రకరకాల పదలు చేసి గంట అరగంట నేను ఆలస్యం పోతా ఉన్నా. మళ్ళా డెఫినెట్గా జనం మారిపోయింది, అర్థమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలి, వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది. కాబట్టి ఏం అనుమానం లేదు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మాండంగా మన తెలంగాణ, మన పాలమూరు పథకం అన్ని కూడా చేసుకుందాం. ఏం రందిపడే అవసరం లేదు. ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. మీరు క్షేమంగా వెళ్ళండి అందరూ.